వివక్షకు వ్యతిరేకంగా పుట్టినింటి నుంచి అడుగు బయటపెట్టిన ఆడబిడ్డను తెలంగాణ ప్రజలు హక్కున చేర్చుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆమె ఎవరు కాదు, తెలంగాణ పాలిటిక్స్ లో ఒంటరి పోరాటానికి దిగిన తెలంగాణ ఆడపడుచు కల్వకుంట్ల కవిత. నన్ను బయటికి తోశారు, నన్ను సస్పెండ్ చేశారు. నా అంతటి నేను రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు చాలా బలంగా బీఆర్ఎస్ కోసమే పనిచేసిన. ఉరేసేటోని కూడా అడుగుతారు ఎందుకు ఉరేస్తున్నామని, నన్ను మాత్రం ఎందుకు సస్పెండ్ చేస్తారో తెలియకుండా సస్పెండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితకు జనం పట్టం కట్టారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ పాలిటిక్స్ లో స్వతంత్రంగా తన భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటున్న కల్వకుంట్ల కవిత ఆ మున్సిపాలిటీలో విజయడంగా మోగించారు. బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయ దుందుబి మోగించడం సంచలనంగా మారింది. మీకు మెయిన్గా అపోనెంట్ ఎవరు అనుకుంటున్నారు, బీఆర్ఎస్, బీజేపీ ఆర్ కాంగ్రెస్? నేను పాజిటివ్ పాలిటిక్స్లో బిలీవ్ చేస్తానమ్మా. నాకు అపోనెంట్స్ అంటూ ఎవరు లేరు. నాకు ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తాను. ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసేటప్పుడు ఎవరు వ్యతిరేకంగా వస్తే వాళ్ళే అపోనెంట్స్ అవుతారు. అది ఎవరు వస్తారో ఎట్లా వస్తారో టైం విల్ ఓన్లీ హ్యావ్ టు డిసైడ్. బట్ ఐఎమ్ ఆన్ పీపుల్స్ సైడ్, ఐ వర్క్ ఫర్ పీపుల్. తండ్రి చాటు తనయ్యగా కాకుండా తన సొంత కాళ్లపై నిలబడి కలబడిన కవిత తెలంగాణ పురపోరులో గెలిచి నుంచింది. బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటూ కూడా ఇంతటి కాంగ్రెస్ హవాలో సైతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి కవిత ఓ మున్సిపాలిటీలో విజయడంగా మోగించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన తండ్రి కేసీఆర్ నీడన కాకుండా తనదైన బాటలో వెలుగుల కోసం వెతుకున్నారు కవిత. తన వెతుకులాటలో ముందొచ్చిన ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు. ఈ పురపోరులోనే తన తడాకా చాటాలనుకున్న తెలంగాణ జాగృతి కవిత తన పార్టీని ఇంకా ప్రకటించకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి ఆ పార్టీ గుర్తుపై బరిలోకి నిలిచి గెలిచి తన తడాకా చూపించారు. మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ట్రబుల్. ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక, 38 మందిలో 10 మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతారు, ఎవరెవరు ఎట్టే ఓట్లు వేస్తారు. అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే, నేను డైరెక్ట్గా పెద్దసారికే ఫోన్ చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు, మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంట. నథింగ్ డూయింగ్, ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్. ఎవరు చెప్పారు మీకు అంటే, నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన. లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే, హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు. తెలంగాణ జాగృతికి చెందిన నేతలు ఏఐఎఫ్బి తరపున ఎన్నికల బరిలోకి దిగి ఈ అనూహ్య విజయాన్ని సాధించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ జాగృతి కవిత జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఖాతా తెరిచి తన భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. వడ్డేపల్లిలో కవిత విజయడంగా మోగించడం ద్వారా ఆమె భవిష్యత్తుకి బాటలు వేసుకున్నారని చెప్పొచ్చు. కవిత మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ 10 వార్డుల్లో ఏకంగా 8 వార్డుల్లో గెలుపొందింది. మరో 2 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో కవిత మరో షర్మిలగా మారనుందా అనే అనుమానాన్ని పటాపంచలు చేస్తూ వడ్డేపల్లిలో కవిత విజయం ఆమె ఫ్యూచర్ ని నిర్దేశిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విషయం ఏంటంటే, ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతుంది. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే, ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంటి, ఈయన కూర్చుంటాడు సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. ఈ విజయాన్ని కైవసం చేసుకోవడంలో ఆమె ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడం ఆమెలోని రాజకీయ పరిణితికి సైతం అద్దం పడుతోంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.